హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 70th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ల్యాడర్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ల్యాడర్ ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో ఏమంటున్నాడు క్వశ్చన్లో, a ladder of length L rests against the wall, the angle of friction being 45 degrees. If the coefficient of friction between ladder and ground and that of ladder and wall is 0.5, what will be the maximum distance on a ladder at which the man whose weight is 1.5 times the weight of ladder may ascend before the ladder begins to slip? సో ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మనము డైరెక్ట్ ఫిగర్ని చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏమంటున్నాడంటే ఒక ల్యాడర్ అనేది వర్టికల్ వాల్ మీద లీన్ అయి ఉంది అండ్ ఒక హారిజాంటల్ ఫ్లోర్ మీద రెస్ట్ అయి ఉంది. అంటే టాప్ పార్ట్ వచ్చేసి వర్టికల్ వాల్ మీద ఉంది, బాటమ్ పార్ట్ ఆఫ్ ద ల్యాడర్ వచ్చేసి హారిజాంటల్ ఫ్లోర్ మీద రెస్ట్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లెంత్ అనేది స్పెసిఫికల్గా ఏ వాల్యూ ఇవ్వలేడు. సో నేను ఏమనుకుంటున్నా అంటే లెంత్ వాల్యూ వచ్చేసి ఎల్ అని అనుకుంటున్నా ఫర్ కన్వీనియన్స్. ఓకే, ఫర్ కన్వీనియన్స్ ఐఎమ్ కన్సిడరింగ్ ద లెంత్ ఆఫ్ ల్యాడర్ యాజ్ ఎల్. బాగుంది. అయితే ఇంకేమి ఇచ్చిండు మనకి? ఓకే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండో అవి చూసుకుందాం. ఇంకేమి ఇచ్చిండు? వాల్కి అండ్ ల్యాడర్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ అండ్ ఫ్లోర్కి అండ్ ల్యాడర్కి మధ్యలో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత ఇచ్చిండు? 0.5. అంటే దీనికి మధ్యలో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈ టూ సర్ఫేసెస్కి మధ్యలో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ సేమ్ 0.5. సో ఇప్పుడు ఏమంటుందంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ వెయిట్ ఎంత అంటే ల్యాడర్ కంటే 1.5 టైమ్స్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ ఎంత దూరం వరకు అంటే ల్యాడర్లో ఇక్కడ నుంచి ఎంత దూరం వరకు ఎక్కగలుగుతాడు? కండిషన్ ఏంది? ఆ ల్యాడర్ అనేది స్లిప్ అవ్వదు. సో ఇక్కడ నుంచి ఇంత వెయిట్ ఉన్న మనిషి ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతాడు? ల్యాడర్ని ఎంత దూరం వరకు ఎక్కగలుగుతాడు? ఏ కండిషన్ వరకు? ల్యాడర్ స్లిప్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు. అంటే ఎక్కిండు, స్లిప్ అవ్వలే, ఎక్కిండు స్లిప్ అవ్వలే. కానీ ఇప్పుడు స్లిప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతుండు. అంటే ఆ మనిషి ఎంత డిస్టెన్స్ ఎక్కిండు ల్యాడర్ మీద బిఫోర్ ద ల్యాడర్ స్టార్ట్ స్లిప్పింగ్. అంటే ల్యాడర్ స్లిప్ అవ్వడానికి స్టార్ట్ అయ్యే ముందు మనిషి అనేది ఇక్కడ నుంచి ఎంత దూరం ఎక్కిండు ల్యాడర్ మీద అనేది మనల్ని అడుగుతుండు. సింపుల్, మనిషి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు ల్యాడర్ మీద బిఫోర్ ఇట్ స్టార్టెడ్ స్లిప్పింగ్. అంటే స్లిప్పింగ్ అవ్వక ముందు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. అండ్ ఇంకా మనకి ఏమి ఇచ్చిండు? 45 degrees. ఇది మర్చిపోయినా చెప్పడం. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్స్ టు 45 degrees. సో క్వశ్చన్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. వెయిట్ ఎంత ఉంది? ల్యాడర్ కంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉంది. సో పర్సన్ ఎంత దూరం అంటే ఎంత మీదకి ఎక్కగలుగుతాడు? అసెండ్ అంటే ఎక్కడం. ఎంత మీదకి ఎక్కగలుగుతాడు బిఫోర్ ఆ ల్యాడర్ అనేది స్లిప్ అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు. ఓకే, క్లియర్గా అర్థమైంది ఆ క్వశ్చన్. సో ఇందాక మనము క్వశ్చన్ని డీటెయిల్గా డిస్కస్ చేసినాము. సో మనల్ని క్వశ్చన్లో ఏం కనుక్కోమని అడుగుతున్నాడు? ఈ పర్సన్ ఎక్కడి వరకు ఎక్కగలుగుతాడు ల్యాడర్ స్లిప్ అయ్యే లోపు. అంటే ల్యాడర్ స్లిప్ అవ్వడం స్టార్ట్ అయ్యేటప్పటికి ఈ పర్సన్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఎక్కగలుగుతాడు ల్యాడర్లో అనేది క్వశ్చన్ అడిగిండు. అండ్ యాంగిల్ ఎంత ఇచ్చిండు మనకి? యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేసి 45 degrees ఇచ్చిండు. సో నేను కన్వీనియన్స్ కోసం ఏం చేసిన ఇక్కడ ఇది మీకు చెప్పాలి. కన్వీనియన్స్ కోసం టోటల్ లెంత్ని ఎల్ అనుకున్నా. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు వెయిట్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది అనుకున్నాం మనము? సెంటర్లో కదా. సో వెయిట్ ఆఫ్ ద ల్యాడర్ వచ్చేసి సెంటర్లో యాక్ట్ అవుతుంది. సో సెంటర్లో యాక్ట్ అయిందంటే ఇది టోటల్ లెంత్ ఎల్ అయితే ఇది ఎంత అవుతుంది? L/2 అవుతుంది. సో నేను మనిషి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కిండు అనుకుంటున్నా. సో స్లిప్ అవ్వడం స్టార్ట్ అవ్వక ముందు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కిండు అనుకున్నా. సో ఈ డిస్టెన్స్ ఎంత అనుకున్నా? A/L అని అనుకున్నా. అర్థమవుతుందా? ఎల్లులో ఒక ఏ పార్ట్ అనుకున్నా. సో A/L పార్ట్ అనుకుంటున్నా. సో ఇది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు A/L అనుకోవాలి డిస్టెన్స్ని. ఏ నుంచి ఈ పాయింట్ వరకు. సారీ, ఇదే ఉండాలి. ఓకే, ఏ ఉండాలి. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేయాలంటే ఈ ల్యాడర్ యొక్క
మోషన్ని ప్రిడిక్ట్ చేయాలి. ఎందుకు ఈ ల్యాడర్ యొక్క మోషన్ని ప్రిడిక్ట్ చేయాలంటే మనము డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ తెలుసుకోవాలంటే బాడీ యొక్క మోషన్ ఏ డైరెక్షన్లో ఉందో తెలుసుకోవాలి. సో అప్పుడే మనకి ఫ్రిక్షన్ డైరెక్షన్ తెలుస్తుంది. సో ఫ్రిక్షన్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ల్యాడర్ ఇట్లుంది. ఒకవేళ స్లిప్ అవ్వడం మొదలుపెట్టింది అనుకోండి, ఈ ల్యాడర్ స్లిప్ అయితే ఏమవుతుంది చూడండి, ఇంకో ఇట్లా అవుతుందా కదా, చూడండి. సో మీరు కరెక్ట్ చూసినట్టయితే 2 పాయింట్స్ కన్సిడర్ చేద్దాం మనం ల్యాడర్లో. ఒకటి వచ్చేసి ఇది, ఒకటి వచ్చేసి ఇది. సో ఇప్పుడు ఈ పాయింట్ కన్సిడర్ చేద్దాము. ఈ పాయింట్ దగ్గర ల్యాడర్ ఏమవుతుందో చూడండి. ల్యాడర్ ఏమవుతుంది అంటే ల్యాడర్ మోషన్ ఎట్లుంది, కిందికి వస్తుంది చూడండి, కిందికి పడుతుంది అంటే ల్యాడర్ మోషన్ ఇక్కడ కిందికి ఉంది. సో ఫ్రిక్షన్ అనేది మీదికి ఉంటుంది. సిమిలర్గా ఏ దగ్గర ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఏ పాయింట్ దగ్గర కిందికి పడుతున్నప్పుడు ల్యాడర్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏమవుతుందో చూడండి. ల్యాడర్ అనేది ఏ డైరెక్షన్లో పోతుందో చూడండి. నా ఫింగర్ని గమనించండి. ఈ ఫింగర్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది చూడండి, మెల్లగా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే ఏ పాయింట్ దగ్గర ల్యాడర్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్. అంటే ఫ్రిక్షన్ ఎట్ సైడ్ ఉంటుంది, ఇట్ సైడ్. సో మనం డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా డిసైడ్ చేసేసినాం 2 పాయింట్స్ దగ్గర, 2 కాంటాక్ట్స్ దగ్గర. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ బాడీని మనం ఈక్విలిబ్రియంలో ఉందని అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం అంటే ఏ సిచ్యువేషన్లో ఈ బాడీని తీసుకుంటామంటే స్లిప్ కాలేదు, స్లిప్ అవ్వడానికి రెడీ అయింది అంటే ఇంకా స్లిప్ అవ్వలేదు కదా, బాడీ మూవ్ అవ్వలేదు కదా. బాడీ మూవ్ అవ్వలేదంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయొచ్చా లేదా. సో మూవ్ అవ్వడం లేదా స్లిప్ అవ్వడానికి రెడీ అవుతుందంటే దాన్ని ఏమంటామంటే ఇంపెండింగ్ మోషన్ అని అంటాం. సో ప్రతి ఒక్క ల్యాడర్ ఫ్రిక్షన్ ప్రాబ్లం మనము ఆ ల్యాడర్ వచ్చేసి ఇంపెండింగ్ మోషన్లో ఉందని అనుకుంటాం. ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంది, ఇట్ ఈస్ రెడీ ఆర్ రెడీ టు మూవ్, ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్. అంటే ఇంకా కొంచెం ఫోర్స్ అప్లై చేసినా, కొంచెం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ చేంజ్ చేసినా, లేకపోతే ఏ మోడిఫికేషన్ చేసినా కానీ బాడీ అనేది ఇంకా మూవ్ అవుతుంది. అట్లాంటప్పుడు అట్లా మూవ్ అవుతుంది అన్నప్పుడు మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఉంటుంది ఇగో ఇక్కడ కానీ ఇక్కడ కానీ. దాన్ని మనం ఏమంటాం లిమిటింగ్ ఫ్రిక్షన్ అని అంటాం. సో ఈ సినారియోలో మనము ఈ సమ్స్ని సాల్వ్ చేస్తాం. అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక సినారియో కన్సిడర్ చేస్తాం మనం సాల్వ్ చేయడానికి. ఆ సిచ్యువేషన్ లేకపోతే మనం సాల్వ్ చేయలేం. ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకునే మనము కాన్సెప్ట్స్ని అప్లై చేస్తాం. సో ఇక్కడ నేను ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకునే కాన్సెప్ట్ అప్లై చేసిన ఏంది, ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసే ముందు మనం ఫస్ట్ దీని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసుకోవాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంది, సింపుల్. ఏదైతే బాడీని డయాగ్రామ్ గీసుకోవాలనుకుంటున్నామో ఆ బాడీని కాంటాక్ట్లో ఉన్న సర్ఫేసెస్ అన్నిటిని లిఫ్ట్ చేసేయాలి, ఐసోలేట్ చేసేయాలి. అంటే వాటి నుంచి సపరేట్ చేసి దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకుంటే దాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ల్యాడర్ కిందికి వస్తుందంటే మోషన్ కిందికి ఉంది కదా, సో ఫ్రిక్షన్ మీదికి ఉంటుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్బి ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ అప్ డైరెక్షన్. అండ్ ఈ ల్యాడర్కి ఈ వెర్టికల్ వాల్కి మధ్యలో ఏ ఫోర్స్ ఉంటుంది, కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుందా ఉండదా. సో ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లుంటుంది, ఈ వాల్ బి వల్ల ఈ వెర్టికల్ వాల్ వల్ల ఈ ల్యాడర్ మీద యాక్ట్ అయ్యే కాంటాక్ట్ ఫోర్స్ ఎంత, ఎన్బి. అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎన్బి ఏంది, ఇట్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్. నార్మల్ టు ద సర్ఫేస్ అంటే ఇట్ మేక్స్ 90 degrees విత్ ద వర్టికల్ వాల్, ఎన్బి. సో అది అర్థం అయిపోయింది. నెక్స్ట్ డబ్ల్యూపి, డబ్ల్యూఎల్ ఇదొక ఫోర్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మోషన్ ఎట్లుంది, ల్యాడర్ది ఇట్ సైడ్ ఉంది లెఫ్ట్, అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, రైట్ సైడ్. సో ఎఫ్ఏ. అండ్ ఈ హారిజాంటల్ ఫ్లోర్కి అండ్ ఈ ల్యాడర్కి మధ్యలో ఒక కాంటాక్ట్ ఫోర్స్ ఉంది. సో ఆ కాంటాక్ట్ ఫోర్స్ అంటే ఈ హారిజాంటల్ ఫ్లోర్ ఈ ల్యాడర్ మీద ఒక కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అది ఏ డైరెక్షన్లో ఉంటుంది, నార్మల్ టు ద సర్ఫేస్. అండ్ దాని వాల్యూ వచ్చేసి ఎన్ఏ. ఓకే, సో అన్న అర్థమైన. అండ్ డబ్ల్యూ వచ్చేసి L/2 డిస్టెన్స్లో ఉంది, డబ్ల్యూపీ వచ్చేసి AL డిస్టెన్స్లో ఉంది, ఎన్బి వచ్చేసి దీని లెంత్ వచ్చేసి L. సో ఇప్పుడు మనం అన్ని ఫోర్సెస్ రాసేసుకున్నామా. సో దాని తర్వాత చూడండి, ఇప్పుడు దీని మీద ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేయాలి. అసలు ఇవి ఏ టైప్ ఆఫ్ ఫోర్సెస్, నాన్ కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్సెస్. నాన్ కాంకరెంట్ కోప్లేనర్ ఫోర్సెస్ అంటే ఏంది, ఇప్పుడు ఈ ఫోర్సెస్ ఏవైతున్నాయో ఎన్ఏ, ఎఫ్ఏ, డబ్ల్యూపీ, ఎన్బి, ఎఫ్బి, వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఫోర్స్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఒక ఎక్స్టెన్షన్ లైన్. ఓకే, వీటన్నిటి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ కావు. ఓకే, ఎప్పుడైతే ఇట్లాంటి ఫోర్సెస్ ఒక సెట్ ఆఫ్ ఫోర్సెస్ వాటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే వాటిని మనము
కాంకరెంట్ ఫోర్సెస్ అని అంటాం. సో ఒకటే ప్లేన్ నుండి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటే వాటినే కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ అంటాం. కానీ ఇక్కడ ఒకటే ప్లేన్లు ఉన్నాయి కానీ వాటి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మీట్ అవ్వట్లేవు ఒక పాయింట్ దగ్గర. సో అందుకే ఇవి నాన్ కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్. సో ఇట్లాంటి వాటికి ఈక్విలిబ్రియం కండిషన్స్ ఏంది మనం ఆల్రెడీ అనుకున్నాం. ఏంది సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంఏ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అంటే ఈ ల్యాడర్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ని నేను కోఆర్డినేట్ యాక్సిస్లో డీటెయిల్గా రిప్రజెంట్ చేసుకున్నా. సో మీరు చూసుకున్నట్టయితే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, ఎఫ్ఏ ప్లస్ ఎఫ్ఏ. అండ్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ చూడండి, ఎన్బి లెఫ్ట్ డైరెక్షన్. నెక్స్ట్ ఎఫ్బి మీదికి యాక్ట్ అవుతుంది అండ్ ఎన్ఏ మీదికి యాక్ట్ అవుతుంది. సో మీదికి యాక్ట్ అయితే ఎఫ్బి అండ్ ఎన్ఏ, కిందికి ఏమేమి యాక్ట్ అవుతున్నాయి చూడండి, డబ్ల్యూ అండ్ డబ్ల్యూపి. ఓకేనా? సో ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 చూద్దాం. చూసుకున్నట్టయితే ఎఫ్ఏ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ ఎఫ్ఏ, ఎన్బి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఎన్బి ఈక్వల్ టు 0. సో ఎన్బి నాట్ పంపిస్తే ఎఫ్ఐ ఈక్వల్స్ టు ఎన్బి. ఇది క్లియర్. నెక్స్ట్ నేను సిగ్మా ఎఫ్వై ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేస్తున్నా. సో చూడండి, ఫోర్స్ అలాంగ్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ షుడ్ బి ఈక్వల్ టు 0. సో వై డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, పాజిటివ్ వై డైరెక్షన్లో ఎఫ్బి ఎన్ఏ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ప్లస్ ఎఫ్బి ప్లస్ ఎన్ఏ. అండ్ నెగిటివ్ వై డైరెక్షన్లో డబ్ల్యూపి యాక్ట్ అవుతున్నాయి కాబట్టి మైనస్ డబ్ల్యూపి ఇది ఈక్వల్స్ టు 0. సో ఈ డబ్ల్యూపి అటు పంపించుకుంటే ఎఫ్బి ప్లస్ ఎన్ఏ ఇది ఈక్వల్స్ టు డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూపి. క్లియర్గా అర్థమైందా? సో ఇది వచ్చేసి 1, 2. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, మనము ఈ ల్యాడర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని దాని మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసినాము. ఆ ఈక్విలిబ్రియం కండిషన్స్లో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 సాల్వ్ చేసినాము, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేసినాము. ఇప్పుడు మనము సిగ్మా ఎంఏ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేస్తాము. అసలు ఎం అంటే ఏంది, మూమెంట్ ఆఫ్ ఫోర్స్. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఫార్ములా ఏంది, సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఫార్ములా. అండ్ మూమెంట్ డైరెక్షన్ వచ్చేసి చూడండి, యాంటీ క్లాక్ వైజ్ ఉందనుకో మూమెంట్ పాజిటివ్ తీసుకోవాలి. క్లాక్ వైజ్ ఉందనుకోండి, క్లాక్ వైజ్ ఉందనుకోండి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వాల్యూ పాజిటివ్ తీసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ ఉందనుకోండి మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వాల్యూ వచ్చేసి మైనస్ తీసుకోవాలి. సో అర్థమైందా? సో ఇప్పుడు మనం మూమెంట్ కనుక్కోవాలి. సిగ్మా ఎంఏ అంటే ఏంది, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ అబౌట్ విచ్ పాయింట్, అబౌట్ పాయింట్ ఏ ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ని ఆల్జిబ్రికల్గా యాడ్ చేయాలి మనం. ఓకే, యాడ్ చేసి 0కి ఈక్వేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ నేను ఈ ఫోర్సెస్ గురించి మాట్లాడుకున్నాను, ఎన్ఏ ఎఫ్ఏ. సో ఎఫ్ఏ ఎన్ఏ వచ్చేసి మూమెంట్ ఎంత ఉంది చూడండి, ఎన్ఏ ఇంటూ 0 ఎఫ్ఏ ఇంటూ 0. సో 0 ఎందుకు ఉంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రీజన్ ఏంటంటే ఒకసారి చూడండి, ఒక లైన్ తీసుకోండి, ఒక్కొక్క పాయింట్ తీసుకోండి. ఓకే, ఒక లైన్కి పాయింట్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎప్పుడు ఉంటుంది చూడండి. ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి నేను ఒక లైన్ గీసుకుంటున్నా. ఓకే, ఎక్కడికి, ఈ లైన్ మీదకి. అప్పుడు ఈ లైన్ మీద ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది కదా మనం గీసుకున్న లైన్. సో ఈ లైన్ ప్లస్ మనం అనుకున్న లైన్ వాటి మధ్యలో యాంగిల్ వచ్చేసి 90 degrees ఉండాలి. సపోజ్ ఇది ఫోర్స్ ఎఫ్ఏ లైన్ అనుకుందాం, ఇది వచ్చేసి ఆ పాయింట్ అనుకుందాం. ఓకే, ఇది వచ్చేసి పాయింట్, ఇది కాదు నార్మల్గా తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసిన ఆ లైన్ వచ్చేసి ఎఫ్ఏని మీట్ అవుతుంది లేదా ఒక పాయింట్ దగ్గర. ఇప్పుడు ఈ ఎఫ్ఏ ఫోర్స్ లైన్ ఇంకా ఈ లైన్ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90 ఉంది. అంటే ఆ రెండు పర్పెండిక్యులర్ ఉంటేనే ఈ పాయింట్ నుంచి ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, ఈ లెంత్.
కానీ ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్ చూద్దాం. ఇది ఫోర్సా, పాయింట్ అనేది ఈడు ఉంది. ఓకే, ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ మళ్ళీ ఒకసారి రిక్రియేట్ చేసిన చూడండి. ఇది ఫోర్స్ ఎఫ్ఏ, ఇది పాయింట్. ఇప్పుడు నేను ఈ పాయింట్ నుంచి దీనికి కనెక్ట్ చేసిన చూడండి, ఈ ఫోర్స్కి కనెక్ట్ చేసిన. ఇప్పుడు వీటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది చెప్పండి, 180. యాక్చువల్గా యాంగిల్ ఎంత ఉండాలి, ఈ పాయింట్ నుంచి కనెక్ట్ చేసే లైన్కి ప్లస్ ఈ ఫోర్స్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి, 90 ఉండాలి. కానీ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, ఈ పాయింట్ నుంచి కనెక్ట్ చేసిన లైన్కి ఈ ఫోర్స్కి లేదు. అంటే దాని అర్థమైంది ఈ రెండింటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది లేదు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదంటే వాల్యూ ఎంత, 0. సో సిమిలర్గా ఎన్ఏ కూడా అంతే. చూడండి ఎన్ఏ ఇట్లుంది, పాయింట్ ఈడుంది. సో మళ్ళీ మీరు ఎన్ఏ లైన్ ఎక్స్టెండ్ లేకపోతే ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఒక లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఈ పాయింట్ నుంచి ఎక్స్టెండ్ చేసిన లైన్ ప్లస్ ఎన్ఏ లైన్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 180 ఉంది. సో 180 ఉందంటే వీటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు, అది కూడా 0. సో నెక్స్ట్ ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇది. సో డబ్ల్యూ ఫోర్స్ వల్ల మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంతనో కనుక్కుందాం. డబ్ల్యూ ఎట్లా యాక్ట్ అవుతుంది చూడండి, కిందికి ఈ ఫిగర్ చూడండి. సో నేను ఏం చేసిన అంటే డబ్ల్యూ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఓకే, లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంది, ఈ డబ్ల్యూ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో లైన్ని ఎక్స్టెండ్ చేయడం. సో అది ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనం లైన్ ఎక్స్టెండ్ చేస్తే దాన్ని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ హారిజాంటల్ ఫ్లోర్ మీద ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుందే లేదా ఈ డబ్ల్యూ అనే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. సో దాన్ని డి అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకు అబౌట్ పాయింట్ ఏ అన్నాడు కదా. సో పాయింట్ ఏ నుంచి ఒక లైన్ గీసుకున్నాను నేను. ఓకే, లైన్ గీసుకున్నా ఎక్కడ వరకు, డి వరకు. సో మీరు చూసుకున్నట్టయితే ఈ ఏడి లైన్ ప్లస్ ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మధ్యలో ఎంత ఉన్న యాంగిల్, 90 degrees. సో నేను మీకు ఇందాకనే చెప్పిన ఈ రెండు లైన్స్ మధ్యలో 90 degrees ఉందనుకోండి, వాటి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నట్టే. సో ఏ నుంచి ఈ డబ్ల్యూకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది ఎంత అంటే చూడండి, లైన్ ఆఫ్ యాక్షన్ నుంచి పాయింట్కి ఎంత దూరం ఉంది చూడండి. లైన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది, పాయింట్ ఇక్కడ ఉంది. పాయింట్ నుంచి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి ఎంత దూరం ఉంది, ఇంత. అవునా కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దీన్ని ఎట్లా మనం ఫైండ్ చేసినాము, ట్రయాంగిల్ ఏడిఎం చూడండి, ట్రయాంగిల్ ఏఎండి. సో ఏఎం వాల్యూ ఎంత చూడండి, L/2 యాంగిల్ వచ్చేసి 45 degrees. సో కాస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నాం. cos 45 = AD/L/2, AD = cos 45 × L/2. సో మనకి AD వాల్యూ వచ్చేసింది. సో AD వాల్యూ వచ్చేసింది అండ్ ఫోర్స్ ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. సో మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఏంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో W × L/2 × cos 45. AD వాల్యూ అంతా L/2 × cos 45 కాబట్టి. కానీ సైన్ ఎట్లా డిసైడ్ చేసిన ప్లస్ అని చెప్పి చూడండి. ఈ ఫోర్స్ వల్ల ఎటాక్ట్ అవుతుంది, మూమెంట్ అనేది ఎటు ప్రొడ్యూస్ అవుతుంది చూడండి, కిందికి అంటే ఇది ఏ డైరెక్షన్ ఉంది, క్లాక్ వైజా కదా. సో క్లాక్ వైజ్ అంటే మూమెంట్ సైన్ ఏం తీసుకోవాలి, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ సైన్ పాజిటివ్. సో ప్లస్ W × L/2 × cos 45. సేమ్ గోస్ విత్ డబ్ల్యూపీకి కూడా నేను లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టెండ్ చేసిన, చూసుకున్నట్టయితే ఇక్కడ టచ్ అవుతుంది లేదా. సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి అండ్ ఈ పాయింట్ నుంచి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇంత చెప్పినా కదా. ఇప్పుడు ఈ లైన్ పర్పెండిక్యులర్ ఉన్నట్టే కదా. ఏదైతే మనము ఏ పాయింట్ నుంచి ఎక్స్టెండ్ చేసిన లైన్ అండ్ WL యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మధ్యలో యాంగిల్ ఎంత, 90 ఉంది. సో ఏ నుంచి WLకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది, అదెంత, AE. సో AE ఎట్లా అనుకుంటావు, cos 45 = అడ్జసెంట్ అంటే AE/AL. సో AE = cos 45 × AL. సో ప్లస్ WP × AL × cos 45. ప్లస్ ఎట్లా వచ్చిందంటే సేమ్ W లెక్కనే. దీనివల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంటుంది. సో క్లాక్ వైజ్ అంటే ప్లస్. నెక్స్ట్ ఈ రెండు అయిపోయినాయి, ఇవి కూడా అయిపోయినాయి. నెక్స్ట్ ఇది. సో ఫోర్స్ FB వల్ల ఎట్ సైడ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అనేది చూడాలి మనం. FB ఎక్కడ చూడండి, ఇట్లుందా లేదా మీద. సో ఇప్పుడు నేను దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టెండ్ చేసిన, మీరు చూడండి దీని లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇంకో ఈ BC లైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేసిన హారిజాంటల్ ఫ్లోర్ దగ్గర కనెక్ట్ చేసిన, C పాయింట్ దగ్గర. సో ఇక్కడ నుంచి నేను ఏ పాయింట్ నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నా, ఎక్కడ వరకు, C వరకు. సో మీరు చూసుకున్నట్టయితే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఏ నుంచి ఎక్స్టెండ్ చేసిన లైన్ ఒక దగ్గర మీట్ అయినాయి అండ్ వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90 degrees. సో 90 degrees ఉందంటే ఏకి ఇంకా FB ఏ పాయింట్కి అండ్ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ AC. సో AC వాల్యూ ఎట్లా అనుకుంటావు, ట్రయాంగిల్ తీసుకో, ABC 45, హైపోటెన్యూస్ వచ్చేసి L. సో cos 45 = అడ్జసెంట్ AC/L. సో AC = L cos 45.
సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్, అంటే ఈ ఫోర్స్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉందనేది. సో ఎఫ్బి చూడండి, టువర్డ్స్ ద పాయింట్ తీసుకోవాలి ఎప్పుడు. ఇటు సైడ్ వెర్టికల్ వాల్ ఉంది కాబట్టి ఇటు సైడ్ మూమెంట్ ఉండదు. సో ఉంటే ఇటు సైడే ఉండాలి ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల. సో ఇటు సైడ్ ఉంటుంది, ఎందుకంటే ఇటు సైడ్ వెర్టికల్ వాల్ ఉంది, ఇట్లా ఇక్కడ చూడండి వెర్టికల్ వాల్. సో ఇటు సైడే ఉంటుంది మూమెంట్. సో ఇటు సైడ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కదా. సో మైనస్ ఎఫ్బి ఇంటూ ఎల్ కాస్ 45, ఏసీ వాల్యూ అంతా ఎల్ కాస్ 45. నెక్స్ట్ ఏంది, ఫోర్స్ ఎన్బి వల్ల కాంటాక్ట్ ఫోర్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎన్బికి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్టెండ్ చేసిన, చూడండి ఈ డైరెక్షన్లో డాటెడ్ లైన్ ఎక్స్టెండ్ చేసిన. అట్లనే చూడండి ఏ పాయింట్ ఉందా, ఇది. సో ఇక్కడ నాకు రాయడం కష్టమవుతుందని చెప్పి నేను అదే లైన్ ఏ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు నేను ఇక్కడ గీసినాను అనుకోండి, కన్ఫ్యూజన్ అయిపోతుంది. సరే ఓకే, మీకోసం ఏమైనా గీసేద్దాం, అంతా ఆగమైపోతుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఏ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ఎక్స్టెండ్ చేసిన. సో మీరు చూసుకున్నట్టయితే ఈ ఎక్స్టెండ్ చేసిన లైన్, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ 2 మీట్ అవుతున్నాయి. వాటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90 degrees. అంటే ఏ నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్కి మధ్యలో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా, ఎంత, ఏ బి డాష్. సో ఏబి డాష్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సిబి, ఎందుకంటే ఈ టోటల్ ఏసీబి బి డాష్ అనేది రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది. రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీబీ డాష్, ఏబి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. సో బి డాష్ ఏబి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ కదా. సో నాకు బీసీ వాల్యూ తెలిస్తే చాలు. సో బీసీ వాల్యూ ఎట్లా కనుక్కుంటా చూడండి, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటున్నా, sin 45 అప్లై చేస్తున్నా. sin 45 అంటే ఏంది, బీసీ బై ఏబి. సో బీసీ బై ఏబి వాల్యూ అంతా ఎల్. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ sin 45. సో క్లియర్గా అర్థమైందా. సో ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ చూడండి, ఎన్బి వాళ్ళు ఎట్లుంటుంది, ఇటు సైడ్ అయితే పోలేదు. సో ఫోర్స్ ఇట్లుంది కాబట్టి ఇటే యాక్ట్ అవుతుంది మూమెంట్. చూడండి ఫోర్స్ ఎట్లుంది, ఇట్లుంది, ఇటే యాక్ట్ అవుతుంది. ఇట్లుంది ఫోర్స్, ఇట్లా తిరుగుతుంది. అంటే ఎటు సైడ్ పోతుంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, ఇది క్లాక్ వైజ్. ఇట్లా తిరుగుతా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో ఇటుంది కాబట్టి చూడండి ఇట్లుంది, ఇటు తిరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్. ఇట్లా తిరుగుతా క్లాక్, ఇట్లా తిరుగుతా యాంటీ క్లాక్. సో ఇట్లుంది కాబట్టి యాంటీ క్లాక్. సో మైనస్ ఎల్బి ఇంటూ ఏబి డాష్ ఎంత, బీసీఏ కదా. సో ఎల్ sin 45 ఈక్వల్స్ టు 0. సో దాని అంతా రీఅరేంజ్ చేసి రాసుకుంటే మనకి ఏమొస్తుంది, L/2 ఇంటూ cos 45 ఇంటూ W ప్లస్ AL cos 45 ఇంటూ WP మైనస్ FB L cos 45 మైనస్ LB L sin 45 ఈక్వల్స్ టు 0. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా, ఓకేనా. సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసినాము, మనము ఏమంటారు ప్రీవియస్గా ల్యాడర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసినాం. ఆ ఈక్విలిబ్రియం కండిషన్స్లో 3 ఈక్విలిబ్రియం కండిషన్స్ని మనం సాల్వ్ చేసినాం. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఆ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినాక మనకు వచ్చిన ఏవైతే ఈక్వేషన్స్ ఉన్నాయో, అంటే 3 కండిషన్స్ని సాల్వ్ చేసినాక మనకు వచ్చే ఈక్వేషన్స్ అన్నిటిని నేను ఇక్కడ రాసుకున్నా. ఇది 1, ఇది 2, ఇది 3. ఇది సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు వచ్చింది, ఇది సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 చేసినప్పుడు వచ్చింది, ఇది సిగ్మా ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసినప్పుడు వచ్చింది. అండ్ ఈ వాల్యూస్ చూడండి మళ్ళీ రాసుకున్నా, మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఇంపార్టెంట్. వెయిట్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ 1.5 టైమ్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద ల్యాడర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నా ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఎఫ్ఏ ప్లేస్లో మ్యూఏ ఇంటూ ఎన్ఏ రాసుకుంటున్నా, ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా అయింది మ్యూ ఇంటూ ఎన్. సో ఎఫ్ఏ కాబట్టి మ్యూఏ ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి. మ్యూఏ అంటే ఎంత, 0.5 ఇంటూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్బి. కరెక్టా కాదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఎన్బి ఇదంతా వచ్చింది, నెక్స్ట్ ఎఫ్బి కనుక్కుంటున్నా ఇక్కడ. సో ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు మ్యూబి ఇంటూ ఎన్బి. మ్యూబి అంతా 0.5 ఇంటూ ఎన్బి వాల్యూ అని చూడండి 0.5 ఇంటూ ఎన్ఏ. సో 0.5 మ్యూబి వాల్యూ, ఎన్బి అంటే 0.5 ఇంటూ ఎన్ఏ కదా. సో సాల్వ్ చేస్తే ఎఫ్బి ఈజ్ ఈక్వల్స్ టు 0.25 ఇంటూ ఎఫ్బి మనకి ఇంత వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎఫ్బి వాల్యూ వచ్చిందా, ఈ ఎఫ్బి వాల్యూని చూడండి సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సెకండ్ వచ్చేసి ఇది. సో ఎఫ్బి ఎంత చూడండి 0.5 ఇంటూ 0.5 ఇంటూ ఎన్ఏ, 0.5 ఇంటూ 0.5 ఇంటూ ఎన్ఏ ప్లస్ ఎన్ఏ వాల్యూ ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు WL ప్లస్ WP. WL అంటే WLA, WP అంటే 1.5 WL. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రెండింటి ఎన్ఏ కామన్ ఉంది చూడండి,
ఎన్ఏ కామన్ తీస్తున్నాం, కామన్ తీస్తే 0.5 into 0.5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు WL ప్లస్ 1.5 WL అంటే 2.5 WL. సో ఇదంతా పంపిస్తే ఏమవుతుంది నాకు 2.5 WL బై 1.25 ఎన్ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2W వచ్చింది. సో ఎన్ఏ 2W వచ్చిందంటే మళ్ళీ చూడండి, ఇప్పుడు నాకు ఎన్ఏ వాల్యూ వచ్చిందంటే నేను FB వాల్యూ కనుక్కోవచ్చా? చూడండి, ఎన్ఏ ప్లేస్లో 2W పెట్టుకుంటా. therefore FB is equals to 0.25 into NA plus 2WL which is nothing but 0.5 WL. ఓకే, FB వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ FA వాల్యూ అనుకుంటే FA అంటే ఏంది μA ఇంటూ NA. సో FA is equals to μA అంటే 0.5 NA అంటే ఏంది ఇందాక నేను అనుకున్నాను 2W 2 into WL 0.5 into 2 ఎంత 1, సో 1WL. FA వచ్చింది, FB వచ్చింది, NA కూడా వచ్చింది. చూడండి NA వాల్యూ ఎంత ఇక్కడ కనుక్కుంటా, చూడండి కన్నా సారీ NB వాల్యూ ఎంత 0.5 into NA కదా. NB is equals to 0.5 into 2W. NB is equals to 0.5 into 2 ఎంత 1W. సో NB వాల్యూ కూడా వచ్చేసింది W. సో అన్ని వాల్యూస్ వచ్చినాయి. అది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూస్ అన్నిటిని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇందాక మనము ఎక్కడ వరకు సాల్వ్ చేసినాము, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 రెండింటిని సాల్వ్ చేసి మనము ఏ వాల్యూస్ కనుక్కున్నాము, NB వాల్యూ కనుక్కున్నాము, FB వాల్యూ కనుక్కున్నాము, FA వాల్యూ అండ్ NA వాల్యూ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ వాల్యూస్ అన్నిటినీ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో థర్డ్ ఈక్వేషన్లో ఎక్కడెక్కడైతే ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసి నేను ఏ వాల్యూ కనుక్కుంటా. ఓకేనా? సో చూడండి, L/2 cos 45 into W ప్లస్ AL cos 45 into WP మైనస్ FB into L cos 45 మైనస్ NB into L sin 45 is equals to 0. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే యాంగిల్ వాల్యూస్ రాసేసుకుంటున్నా. అండ్ మీరు చూసుకున్నట్టయితే WP ఈజ్ నథింగ్ బట్ 1.5 ఆఫ్ WL. సో WP ఎక్కడ ఉందో అక్కడ 1.5 ఆఫ్ WL అని రాసేసుకుంటున్నా. సో మొత్తానికి సబ్స్టిట్యూషన్ చేసుకుంటున్నా. సబ్స్టిట్యూషన్ చేసుకుంటే L/2 into 1/√2 into W ప్లస్ A into L/2 into 1.5 into WL మైనస్ L into 1/√2 FB మైనస్ NB into sin 45 అంటే 1/√2. సో L/2 is equals to 0. సో ఇవన్నీ మీకు తెలుసు కదా, cos 45 sin 45 జస్ట్ నేను దానికి సబ్స్టిట్యూట్ చేసేసుకున్నా. సో నెక్స్ట్ ఏం చేసుకున్నా చూడండి, మల్టిప్లై చేసిన అన్నిటిని L into 1 into W WL/2√2 ప్లస్ A into L into 1.5 into W ఎంత 1.5/√2 into A into L into WL మైనస్ L/2 into FB మైనస్ L/2 into NB. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను FB వాల్యూ NB వాల్యూ కూడా సో ఫస్ట్ ఏం చేసిన అంటే వీటిని చూడండి, ఏ వాల్యూ ఇది ఒక్కటి ఇక్కడ ఉంచుకొని మిగతా వన్ అటు సైడ్ పంపించిన, ఇవి రెండు ఇది. సో అటు సైడ్ పంపిస్తే ఏమైతే చూడండి, ఇవి రెండు ప్లస్ అయిపోతాయి, ఇది మైనస్ అయిపోతుంది. చూడండి ప్లస్ అయింది, ఈ WL/2√2 అనేది మైనస్ అయిపోయింది. సో మనం 8 ఒక దగ్గర పెట్టుకొని మిగతా వన్ ఒక సైడ్ పంపించుకున్నాం. తర్వాత ఏం చేసిన ఏని ఇక్కడ ఉంచుకొని ఈ వాల్యూస్ అన్నట్టు పంపించేసుకున్నాం. ఏమేమి వాల్యూస్ చూడండి, 1.5/√2 into L into WL. సో తర్వాత మీరు చూసుకున్నట్టయితే L ఎగిరిపోతుంది అన్నిటికీ. నేను ఎందుకు సాల్వ్ చేయలేదు అంటే ఇక్కడ స్పేస్ లేదు అండ్ మీరు ఇక్కడ సాల్వ్ చేయడానికి కూడా ఏం లేదు. L/2 into WL మైనస్ L/2 into WL మైనస్ WL/2√2. సో అన్నిటిని క్యాన్సిల్ అయిపోతాయి, మ్యాక్సిమం L కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలింది ఏముంటుంది అంటే ఏదో ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని డివైడ్ చేసేస్తే మనకి A is equals to 0.666 వచ్చేస్తుంది.